హలో అండి. వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి మెంతాకుతో పచ్చడి చేసుకుంటున్నామండి. ఇది ఇన్‌స్టంట్ పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం. మన ఛానల్‌లో ఇలాంటి రెసిపీస్ ఎన్నో పోస్ట్ చేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి టేస్టీ వైబ్‌ని విజిట్ చేయండి. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఒక పెద్ద కట్ట మెంతికూర తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, నిమ్మ పండంత చింతపండు, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ల నువ్వులు, ఒక వెల్లుల్లి కూడా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దాంట్లో మనం తీసుకున్న డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేయించుకోవాలండి. ఇవన్నీ లో ఫ్లేమ్‌లోనే బాగా వేయించుకోవాలండి. కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చింతపండు కూడా దీంట్లోనే వేయించుకోవడం వల్ల చింతపండులోని తడి మొత్తం ఆరిపోయి డ్రైగా తయారవుతుందండి. ఇప్పుడు ఇలా కలర్ బాగా మారిపోయింది కదండీ! దీని తర్వాత వీటిని తీసుకొని చల్లరడానికి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 10 పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలండి. పచ్చిమిర్చిని ఇలా బాగా వేయించుకోవాలండి. కానీ మాడిపోకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం తీసి పెట్టుకున్న మెంతి కూర కూడా యాడ్ చేసుకోండి. మెంతి కూర వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు అయిన తర్వాత మనకి మెంతి కూర మొత్తం బాగా వేగిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇంట్లోకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా మెంతి కూర, పచ్చిమిర్చి బాగా ఉడికిన తర్వాత చల్లరడానికి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న డ్రై ఇంగ్రీడియెంట్స్ మొత్తం పొడిలా చేసుకోవాలండి. చూడండి మనకు పొడి ఇలా తయారైపోయింది. దీని తర్వాత ఇందులోకి మెంతి ఆకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం బరకగా రుబ్బుకోండి. మరి మెత్తగా అయిపోతే తినేటప్పుడు అంత బాగోదండి. సో, ఇలా బరకగా రుబ్బుకోండి. తర్వాత పోపు దినుసులు తీసుకోండి. వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినపప్పు కూడా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పోపు దినుసులన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇవి మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. చూడండి మనకి పోపు కూడా ఇలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పోపుని మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న పచ్చడిలోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన మెంతికూర పచ్చడి ఇన్‌స్టంట్‌గా రెడీ అయిపోయిందండి. ఇది ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఉన్న రెసిపీస్‌ని చూడడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన టేస్టీ వైబ్‌ని ఎంకరేజ్ చేయాలంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ వైబ్‌ని చూస్తూనే ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.